ఈ లెక్చర్లో ఎనీ రాడిక్స్ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎలా మనం కన్వర్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో దానికి ముందుగా ఒక డెసిమల్ నెంబరు ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం జనరల్గా ఇన్ జనరల్. లెట్ us సే ఎన్ అనేది ఒక డెసిమల్ నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్ మనకి ఎలా ఉంటుంది? నెంబర్లో మనకి తెలుసు ఇంటిజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. ఈ రెండింటినీ మనకి డాట్తో మనం సెపరేట్ చేస్తాం. ఈ డాట్ని మనం ఏమంటామంటే డెసిమల్ పాయింట్ అంటాం. సో డెసిమల్ పాయింట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఫ్రాక్షనల్ పార్ట్, లెఫ్ట్ సైడ్ అని ఉన్నాయి కూడా మనకి హోల్ నెంబర్ ఆర్ ఇంటీజర్స్. నౌ ఈ నెంబర్స్ ఏ విధంగా మనకి ఉంటాయి? జనరల్గా జనరల్ ఫార్మాట్ మనకి ఈ విధంగా ఉంటుంది. WN r⁻n ప్లస్ WN - 1 r⁻n - 1 and so on. W2 r⁻2 plus W1 r⁻1 plus W0 r⁻0 plus W-1 r⁻-1 plus W-2 r⁻-2 and so on. W minus m r⁻m. ఇది మనకి జనరల్ ఫార్మాట్. ఇందులో మనకి W ఏమంటారంటే వెయిట్ ఆఫ్ డిజిట్ అండ్ ఆర్ ఏమంటారంటే రాడిక్స్ ఆర్ బేస్ ఆఫ్ ద సిస్టమ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. లెట్ us సే ఒక నెంబర్ నాకు ఈ విధంగా ఉంది 256.36. సో ఈ నెంబర్ ఎలా ఫామ్ అయింది మనకి? స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, డాట్ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఇది 0, 1 and 2. సో 2 ఇంటూ డెసిమల్ సిస్టమ్ కాబట్టి బేస్ 10 కాబట్టి 10 పవర్ మైనస్ కాదు, ఇది ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ 10 పవర్ 1 ప్లస్ 6 ఇంటూ 10 పవర్ 0 డాట్. ఈ డాట్ని ఇక్కడ రిప్రజెంట్ చేయక్కర్లేదు. ప్లస్ 3 ఇంటూ 10 పవర్ ఆఫ్ -1 ప్లస్ 6 ఇంటూ 10 పవర్ ఆఫ్ -2. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 50 ప్లస్ 6 ఇంటూ 1 6. దిస్ ఈజ్ 0.3 అండ్ దిస్ ఈజ్ 0.06. మొత్తం సమ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ నెంబర్. సో ఇక్కడ మనకి ఏంటంటే 10 అనేది మనకి రాడిక్స్, అదే బేస్. డెసిమల్ సిస్టంలో 10. ఇది మనకి వెయిట్స్. ఏంటి వెయిట్? 2, 5, 6 అండ్ 3. 3 and 6 ఇవన్నీ కూడా మనకి వాటి యొక్క వెయిట్స్. దాన్నే మనం ఫేస్ వాల్యూ అని కూడా అంటాం. నౌ ఇప్పుడు మనం కన్వర్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ కన్వర్షన్ మనకి బైనరీ టు డెసిమల్. సో బైనరీ టు డెసిమల్ అంటే ఏంటంటే మనకి రాడిక్స్ 2 నుంచి 10కి మనం మారుస్తున్నాం. సో రాడిక్స్ 2 నుంచి 10కి మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ మనకి రాడిక్స్ 2లో ఉంది. అంటే దాని బేస్ ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. నౌ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్.
1101.1 ఇది మనకి ఒక బైనరీ నెంబర్. దీన్ని మనం కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్ ఎంత అని చూడాలి అంటే వీటి వెయిట్స్ ఎలా ఉన్నాయి. డాట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 1011, రైట్ హ్యాండ్ సైడ్లో 1 ఇవి మనకి వెయిట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రాడిక్స్ 2 కాబట్టి స్టార్ట్ చేయండి ఇక్కడి నుంచి 1 into 2 power 0, నెక్స్ట్ 0 into 2 power 1, నెక్స్ట్ 1 into 2 power 2 plus 1 into 2 power 3. నౌ డాట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏంటంటే నెగిటివ్ పవర్స్ ఉంటాయి. సో 1 into 2 power -1. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే వాట్ విల్ గెట్, దట్ ఈస్ దిస్ ఈజ్ 8 plus 4 plus this value is 0 and plus 2 and this is plus 0.5. So final answer is 13.5. This is our decimal number equivalent for a given binary number. Now ఆక్టల్ టు డెసిమల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది. ఆక్టల్ అంటే మనకి దాని యొక్క రాడిక్స్ 8. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే లెట్ us say 475.25. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ని ఈ విధంగా వదిలేస్తే అది డెసిమల్ నెంబరా ఆక్టల్ నెంబరా తెలియదు. ఎందుకంటే డెసిమల్ నెంబర్కి ఆక్టల్ నెంబర్కి మనకి నెంబర్స్ అనేవి ఇప్పుడు సేమ్గా ఉన్నాయి. సో దీన్ని ఖచ్చితంగా ఈ రాడిక్స్ని సఫిక్స్లో మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేస్తే ఇది మనకి ఆక్టల్ నెంబర్ అని తెలిసిపోతుంది. నౌ దీన్ని మనం డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. సో ఏం చేస్తాం, ద సేమ్ రూల్ is 5 into radix is 8, given number radix 8 power 0 plus 7 into 8 power minus కాదండి plus 1 plus 4 into 8 power 2. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్లు మనకి 2 into 8 power -1 plus 5 into 8 power -2. సో ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి, 256 plus 56 plus 5 plus 2/8, that is 0.25 plus 0.078125. So this is 317.32813. ఇది మనకి కరస్పాండింగ్ డెసిమల్ నెంబర్. ఎన్ని డిజిట్స్ వరకు వెళ్ళాలి అన్నది మనకి ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ బట్టి మనం వెళ్తాం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 into 10⁻²లో హౌ మెనీ డిజిట్స్ వీ కెన్ గో అది మనకి డిపెండ్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్. ఎంత యాక్యురసీ కావాలనుకుంటే అంతవరకు వెళ్తారు. నౌ హెక్సాడెసిమల్ టు డెసిమల్. సో ఇందులో హెక్సాడెసిమల్ కాబట్టి మనకి ఏమవుతుంది, రాడిక్స్ అనేది 16 అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో లెట్ us say 9B 2.1A. ఇక్కడ మనకి లెటర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇది హెక్సా సిస్టమ్ అని మనం చెప్పవచ్చు. బట్ మనం ఎందుకైనా మంచిది సఫిక్స్ మెన్షన్ చేయాలి. దీనికి కరస్పాండింగ్ ఉన్న డెసిమల్ నెంబర్ ఎంత. సో దీనికి ఏం చేస్తాం, 9. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రాయొచ్చు 012. సో 9 into 16 power 2 ప్లస్ బి అంటే మనకి ఆల్రెడీ మనకి తీసుకున్నాం, బి మీన్స్ 11. సో 11 into 16 power 1 plus 2 into 16 power of 0 plus డాట్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి నెగిటివ్ పవర్స్ వస్తాయి. సో 1 into
16 power of minus 1 plus a corresponding to 10. So 10 into 16 power of minus 2. సో వీటి వాల్యూ ఎంత? ఇది మనకి 2304 ప్లస్ 176 ప్లస్ 2 ప్లస్ 0.0625 ప్లస్ 0.039. సో దీని వాల్యూ టోటల్గా మనకి 248.2.1. సో 2482. ఇది మనకి డెసిమల్ ఈక్వలెంట్. In the similar lines, octal, hexa, బైనరీ ఇవి మనకి వెల్ నోన్ సిస్టమ్స్. అలా కాకుండా ర్యాండమ్ రాడిక్స్ ఏదో ఒకటి తీసుకోండి. లెట్ సే రాడిక్స్ 4 అన్న. ఇప్పుడు రాడిక్స్ 4 ఉన్న ఒక నెంబర్ సిస్టంలో నాకు ఉన్నది. దాన్ని మనం కరస్పాండింగ్ డెసిమల్ కింద మార్చాలి. లెట్ సే ఎగ్జాంపుల్ 310.12. సో రాడిక్స్ 4 కాబట్టి ఇది బేస్ 4. దీనికి కరస్పాండింగ్గా ఉన్న డెసిమల్ కావాలి. సో దీనికోసం ఏం చేయాలంటే మనకి రిక్వైర్డ్ డెసిమల్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 3 ఇంటూ, సో ఎన్ని పొజిషన్లో ఉంది? 0, 1, 2, 3. సో బేస్ 4, సో 4 power 3 ప్లస్ 1 ఇంటూ 4 power square ప్లస్ 0 ఇంటూ 4 power 1 ప్లస్ 2 ఇంటూ 4 power this is 4 power 0 ప్లస్ 1 ఇంటూ 4 power minus 1 ప్లస్ 2 ఇంటూ 4 power minus 2. వై మైనస్ 1 మైనస్ 2? ఎందుకంటే ఈ రెండు వెయిట్స్ మనకి డాట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఏమవుతుంది? 192 ప్లస్ దీని వాల్యూ మనకి 16, దీని వాల్యూ మనకి 0, దీని వాల్యూ మనకి 2 అండ్ దీని వాల్యూ మనకి 0.25. ద నెక్స్ట్ వాల్యూ ఈస్ 0.125. సమ్ చేస్తే వాట్ యూ విల్ గెట్ ఇస్ 210.375 and this is our corresponding decimal number. సో నెక్స్ట్ లెక్చర్లో మనకి డెసిమల్ టు ఎనీ రాడిక్స్ నెంబర్ కన్వర్షన్ చూద్దాం.